నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ అభిప్రాయం ఛానల్. ఈ మధ్య ఈ బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళు, ఆ పార్టీకి సపోర్ట్ చేసే కొన్ని యూట్యూబ్ ఛానల్స్, కొంతమంది వ్యక్తులు మరీ దారుణంగా సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్నారు. వాళ్ళ లాంగ్వేజ్, వాళ్ళు వాడే పదాలు కానీ, వాళ్ళు తిట్టే బూతులు కానీ వింటే చెవులు మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. వీళ్ళలో కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళ పేర్లు తీసుకున్నందుకు నన్ను మన్నించాలి. కానీ మీరు మాట్లాడే భాష మరీ దారుణంగా ఉంది రోజు రోజుకి. అందులో జర్నలిస్ట్ రంజిత్, జర్నలిస్టు శంకర్, ఈ చిలుక ప్రవీణ్, ప్లస్ మిర్రర్ టీవీ వాళ్ళు కొంతమంది వ్యక్తులు, ఇంకొక ఆయన, అందరికంటే ముఖ్యమైన ఆయన కేటీఆర్ అనుచరుడు హరీష్ రెడ్డి, యుఎస్లో ఉంటాడు. అరే, మీకు ఎట్లా మాట్లాడాలో మీ తల్లిదండ్రులు నేర్పించలేదా? ఏం మాట్లాడతారు అసలు? అంటే కుక్కలాగా ఒర్లి గట్టిగా అరిచి బండ బూతులు తీరితే అదే మీరు జర్నలిజం అనుకుంటుర్రా? మళ్ళీ వీళ్ళంతా బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసేవాళ్ళే. ఈ బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసేవాళ్ళే మళ్ళీ వీళ్ళే కొట్టుకుంటారు. నువ్వు వాని దగ్గర డబ్బులు తీసుకున్నావు అని చిలుక ప్రవీణ్ రంజిత్ మీద అనడం, రంజిత్ ఏమో నా బొచ్చుగాని నీకేంది చెప్పేది రంజిత్ అనడం. ఇంకో వీళ్ళ వీడియోలు ఉన్నాయి, చూడండి ఒకసారి ఫేస్బుక్లో. వీళ్ళే కొట్టుకుంటారు. మళ్ళా ఏం మాట్లాడతారు? నోరు తెరిస్తే పీక్తవా, పీకినవా, రండా, బోసిడీకే, సుంట, ఇవన్నీ అంటే మీ నాయకుడే నేర్పించిండా? అంటే ఇవన్నీ మీకు ఫండ్ అంతా బీఆర్ఎస్ నుంచి వస్తుందా, ఎక్కడి నుంచి వస్తుందా నాకు తెలియదు, మేము పోయి చూడలేదు కాబట్టి దాని మీద కామెంట్ చేయము. కానీ మీరు పెట్టే వార్తలన్నీ, మీరు పెట్టే వీడియోలన్నీ కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాయి. బీఆర్ఎస్ ఎన్ని తప్పులు చేసినా దాని గురించి మాత్రం ప్రస్తావిస్తలేరు. సో అందుకని మీరు దానికి సపోర్ట్ చేస్తున్నారని మేము అనుకుంటున్నాం. సరే, మీకు డబ్బులు ముట్టలేదా పక్కనే పెడదాం. మీరు ఈ విధంగా నేను మాట్లాడేది. పొద్దున్న లేస్తే వీళ్ళకి ఒకరు ఫోన్ చేస్తారు, అది కూడా వీళ్ళే సెటప్ చేసుకుంటారు. ఫోన్ చేసి, అన్న మీరు బాగా చేస్తున్నారు వీడియోలు, మీరు మంచిగా కొట్లాడుతున్నారు ప్రభుత్వం మీద. అంటే ఏంది కొట్లాడేది? 2 నెలలకేనా కొట్లాడేది ప్రభుత్వం మీద? ఆ 2 నెలల 2 హామీలు ఆల్రెడీ అమలు అయినాయి కదా. మరి మీరు 10 సంవత్సరాలు ఏం చేసిర్రా? ఒకడు ఫోన్ చేస్తాడు, ఇంట్లో భార్యాభర్తలు గొడవ పెట్టుకొని ఉచిత బస్సు సౌకర్యం ఉందని భార్య అంటే వెళ్ళిపోయిందట ఇంట్లోకి వెళ్ళి. అదో పెద్ద సమస్య ఇప్పుడు. దానికి కారణము రేవంత్ రెడ్డి అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అంట, ఉచిత బస్సు సౌకర్యం అంట. ఎవరికైనా చెప్తే ఇజ్జత్ పోతుందిరా నాయన. కింద ఒకసారి కామెంట్లు చూసుకోర్రా. ఏం న్యూస్ దొరకలేదా మీకు? ఇది ఒక పెద్ద సమస్య వచ్చి పడ్డదా ఇప్పుడు? ఇంకోడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రట అక్కడ చేస్తుండని, దానికి ఆ బస్సు నెంబర్ టీఎస్ ఉందని, చూడండి తెలంగాణ సంపద కొట్టుకపోతుంది అని మాట్లాడుతుండు. అది ఆర్టీసీ బస్సు కాదురా నాయన, అది ప్రైవేట్ బస్సు. వాళ్ళ ఖర్చుతో వాళ్ళు పోతుర్రు. ఇప్పుడు అది దానివల్ల తెలంగాణ సంపద అంతా పోయిందా నాయన? మరి మీ 10 సంవత్సరాలు ఎక్కడ పోయిరా? మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని 6 లక్షల కోట్లు అప్పులు చేస్తే అప్పుడు సంపద పోయిందని కనిపిలే? కాళేశ్వరం ముంచీరు, మేడిగడ్డ ముంచీరు, విద్యుత్ శాఖల అప్పులే, నీటిపారుదల శాఖల అప్పులే, ఎంత చూసినా అప్పులే. ప్రగతి భవన్లో 10 సంవత్సరాలు కుక్కలు పెంచుతాం గట్ట 12 లక్షలు ఖర్చు చేసిరట. ఈ చిలుక ప్రవీణ్ అంటాడు కుక్కలకు పెట్టింది శంకర్ అంటాడు, జర్నలిస్ట్ శంకరు, కుక్కలకు పెట్టింది కూడా అడుగుతారా అని అంటాడు. మరి దేన్ని పెట్టింది అడగాలి శంకర్, చెప్పు మరి. ఒక పక్క ఇక్కడ నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, వీళ్ళకు బీఆర్ఎస్ సంబంధికులు రాత పరీక్ష లేకుండా వితౌట్ రిటర్న్ ఎగ్జాము వాళ్ళ సంబంధికులకు ₹1,00,000 జీతం ఇచ్చారు, ఉద్యోగం ఇచ్చారు, గవర్నమెంట్ జాబు. ఈయననేమో నిరుద్యోగులు నోటిఫికేషన్ లేక వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు. వాళ్ళ సావులు మీకు న్యూస్ కాదా? అప్పుడు ఎందుకు మాట్లాడలే? ఇప్పుడు ఇంటర్మీడియట్ పేపర్స్ వాల్యుయేషన్ చేసేందుకు కేటీఆర్కి సంబంధించినటువంటి వాళ్ళకి కాంట్రాక్ట్ ఇస్తే వాళ్ళకి అవగాహన సక్క లేకుండా, ఈ పిల్లలు మెరిట్ స్టూడెంట్స్ 90%, 80% వచ్చిన వాళ్ళు కూడా ఫెయిల్ అయిపోయారు. వాళ్ళు కరెక్ట్గా వాల్యుయేషన్ చేయకపోవడం వల్ల పిల్లలు మనస్తాపంతో చచ్చిపోయారు. 39 మంది చచ్చిపోయారు. ఎక్కడ పోయిర్రా? వాళ్ళ సాగులు మ్యాటర్ కాదు, ఒక్కడు నోరెత్తలే. అప్పుడు కొండగట్టు దగ్గర బస్సు ప్రమాదం జరిగిపోతే, ఇప్పుడు ఉచిత బస్సు వల్ల అది జరుగుతుంది ఇది జరుగుతుంది అంటారు కదా. మరి అప్పుడు చాలా మంది చచ్చిపోయారు కొండగట్టు ప్రమాదంలో, ఇంకా చాలా అయినాయి. ఒక్కనాడన్న మీ ముఖ్యమంత్రి వచ్చి, అప్పుడున్న ముఖ్యమంత్రి వచ్చి పలకరియలే. ఆ సాగులు కాదు మ్యాటరు. ఇవా మీరు రాసేది? పిల్లమ్మ ఓడు పంచాలు పెట్టుకున్నది, ఆడోడు బస్సు తీసుకుపోయింది,
ఉచిత బస్సు సౌకర్యం వల్ల ఎవరో ఏడుస్తున్నారని మీకు ఇవేనా న్యూస్? అవును, లేవు. మరి మీకు నెల రోజులల్లో ఏం కావాలి? దొరకలేదు న్యూస్. విమర్శించాలి. ఎట్లా? వీడియో ముందుకు వచ్చి ఒరలాలి, కుక్కొర్లినట్టు. అంటే ఒర్లుతేనే జర్నలిజం. జర్నలిజంకున్న ఇజ్జత్ తీసేస్తున్నారు మీరు. జర్నలిజం అంటే తప్పుని తప్పు అని చెప్పాలి, ఒప్పుని ఒప్పు అని చెప్పాలి. కానీ మీరు ఒక పార్టీ దగ్గర డబ్బులు తీసుకొని ఇంకో పార్టీకి కొమ్ములు కాసుకుంటూ నచ్చింది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సిగ్గు అనిపిస్తలేదా మీకు? అన్నం ఎట్లా నోట్లే పోతుంది? 10 ఏళ్ల నుంచి ఎంతమంది చచ్చిపోయారు, అప్పుడు ఎవరు ప్రస్తావించలేదు. ఇప్పుడు వచ్చి ఒరుగుతున్నారు. మళ్ళీ మీరే అంటారు నెల రోజులు అయింది, 2 నెలలు అయింది, ఇంకెప్పుడు చేస్తారు. మీ స్టేట్మెంట్లోనే ఉంది ఆయన ఆన్సరు. నెల 2 నెలలు అయ్యిందని మీరే చెప్తున్నారు. 10 సంవత్సరాలు ఏం బీకిరు మరి మీరు? ఇప్పుడు మీరు చేసిన బీఆర్ చేసినవి అన్నీ కాకుండా ఇప్పుడు కొత్తగా అన్నీ బయటకు వస్తున్నాయి. మహారాష్ట్రలో పార్టీ పెట్టి మీటింగ్ పోతందుకు ఈయన 100ల కొద్ది వాహనాలు తీసుకుపోయాడు. రేవంత్ రెడ్డి తమ్మునికి ఆయన సొంత వాహనాలలో పోతుంటే ఎక్కడిది సొమ్ము అంటుర్రు? 100ల కొద్ది వాహనాలు పోయినాయి. ఏముంది సొమ్మది? మరి నువ్వు ఇచ్చినవా? మీరు 3-4 ఇచ్చిరా పైసలు? మహారాష్ట్రలో మొత్తం సెంట్రల్లో వీళ్ళు పేపర్ యాడింగ్ కోసము 345 కోట్లు ఫండ్ రిలీజ్ చేసి గవర్నమెంట్ది పైసలు. మీ పార్టీకి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్ కోసము ప్రభుత్వ సొమ్ము ఎట్లా రిలీజ్ చేస్తారు? ఇప్పుడు మొన్న అది రీసెంట్గా వచ్చింది స్కామ్ బయటికి. ఇవన్నీ కనిపిస్తలేవారా మీకు? మళ్ళీ వీళ్ళు నియోజకవర్గానికి ఒకటి, వీళ్ళ పార్టీకి సంబంధించినటువంటి భవనాలు కట్టుకుంటందుకు ప్రభుత్వ భూమిని ఇప్పించి మళ్ళీ ప్రభుత్వం అది కట్టేందుకు మళ్ళీ ప్రభుత్వ సొమ్మే. ఎవరిచ్చారు మీకు అధికారం? అప్పుడు మీరు ఎందుకు ప్రశ్నించలేదు? తెలంగాణ సంపద అంతా ఖరాబ్ అయిపోతుందని. ఓ పక్క మన దగ్గర తెలంగాణ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుండే, చక్కగా విత్తనాలు చక్కగా సప్లై చేయక, రైతు రుణమాఫీ కాక, పంట దిగుబడి చక్కగా లేక, మీరు తీసుకునే బియ్యంలో తరుగుదలలు పెంచి ఇక్కడ ఆత్మహత్యలు చేసుకుంటే ఈయన పోయి పంజాబ్లో పోయి ఆడ చచ్చిపోయిన వాళ్ళకు 5 లక్షలు 10 లక్షలు వంచొచ్చిండు. ఈడ ఉన్నోళ్ళని దిక్కులేదు ఈడ. మరి అప్పుడు ఎందుకు ప్రయత్నించలేదు? మీరు ప్రశ్నించలేదు ప్రభుత్వం తెలంగాణ సొమ్ము పోతుందని? ఇంకా ఎన్నున్నాయి? రోజుకో వీడియో వస్తుంది. మధ్యాహ్న భోజన పథకంలో 5 కోట్లు కొట్టేసింది కేటీఆర్ అనుచరుడు. ఇగో ఇవన్నీ బయటకు వస్తున్నాయి. ఇంకోటి పందులు నివారిస్తాను కంట ప్రభుత్వ సొమ్ములో బీఆర్ఎస్ నాయకుడు 1.5 కోటి కొట్టేసిండు. ఇంకా ఎన్నిరా నాయన? తొవ్వే కొద్ది వస్తూనే ఉన్నాయి. సిగ్గు అనిపిస్తలేదా మీకు? ఆ స్కామ్ల ముందు, లక్షల కోట్ల ముందు, మన పిల్లల ఆత్మహత్యల ముందు, మన రైతుల ఆత్మహత్యల ముందు మీరు పెట్టేవి ఒక న్యూసా? మనము ఒక న్యూస్ చెప్పేటప్పుడు అందులో కొంచెమన్నా నిజం ఉండేటట్టు ఉండాలి. మీరు చేసే చేతల వల్ల కొంతమంది మీ బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళే మిమ్మల్ని అసహ్యించుకునే కాలం వచ్చింది. కొంతమంది ఓటర్లు తటస్థంగా ఉంటారు. అటు బీఆర్ఎస్కి ఉండరు, ఇటు బీజేపీకి ఉండరు, ఇటు కాంగ్రెస్కి ఉండరు, తటస్థంగా ఉంటారు. వాళ్ళు కూడా చీదరించుకునే పరిస్థితికి వచ్చింది మీకు మళ్ళీ చెప్తున్నా, ఒకసారి మీరు పెట్టే ప్రతి వీడియోలో కింద కామెంట్లు చూసుకోరా నాయన. ఒకసారి మీకు దండం పెడతా. ఆ భాష వాడకుర్రా నాయన. వరలడం ఒకటే జర్నలిజం కాదురా. జర్నలిజం అనుకున్న విలువను తీసేయకండి నాయన. మీకు దండం పెడతా. ఇక్కడైనా మీరు మారండి. నేను తప్పులు మాట్లాడితే ఆవేశంలో అంతే. దయచేసి మన్నించండి. కానీ ఈ భాష మాత్రం మీరు వాడకండి. దయచేసి నేను అన్నది మీరు గ్రహిస్తారని, ఇక నుంచి అయినా మారతారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ. కానీ నేను మాత్రం ఊకోను. మీరు పెట్టే ప్రతి వీడియోకి నేను కౌంటర్ వీడియో పెడతా. నా దగ్గర మీ లెక్క తెరలు లేకపోవచ్చు, స్టాఫ్ లేకపోవచ్చు, నాకు ఓవర్ ఫండింగ్ లేదు, ఏం లేదు. కానీ నాకు నోరు ఉంది, నాకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది. మీరు పెట్టే ప్రతి వీడియోలకి నేను కౌంటర్ వీడియో విత్ సబ్జెక్ట్తోనే పెడతా. జనాలు కూడా దయచేసి అవేర్నెస్ తీసుకురండి. జనాలలో ఇలాంటి వాళ్ళు చేసే విమర్శలను మనం తిప్పికొట్టాలి. నాకు సపోర్టివ్గా నిలిచండి. థ్యాంక్ యూ. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. థ్యాంక్ యూ. ఉంటా.